దయచేదువని నమ్మి నీకు స్తుతులు అర్పించుచున్నాము. ఆమేన్. మోందే రామో తండ్రి రాకడకు సిద్ధముగా ఉన్నా, రాకడకు సిద్ధముగా ఉన్నా, లోకము హేళన చేయక మానదు, లోకము చేయక మానదు, త్వరగా మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రకటన అధ్యాయము 6వ వచనం. ఒకరి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. లక్ష్మి గారు, మన మధ్యలో ఉన్న లక్ష్మి గారు చదువుతా. తండ్రి అయిన దేవుని తలంచుకొని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో, లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు 2 భాగాలుగా మరి విజయ్ గారు, సాహిత్య గారు చదువుతారు. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని శిశువుగానున్నాడు ఉయ్యాలో, సృష్టికర్త ఎడిగు ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో, సృష్టికర్త ఎడిగు ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పరిశుద్ధ లేఖన భాగములో నుండి పత్రికల పాఠములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడి చిన్న వాక్యం.
హలో క్యాండిల్స్ సర్వీస్ జరిగించుకుందాం. లోకరక్షకుడైన బాలయేసుని తలంచుకొనుచు రాత్రివేళ మంద కాపరులు తమ మందలను కాసుకొనుచుండగా ప్రభు మహిమ వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా మరి సమయంలో దేవాది దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగైన బాలయేసుని మనము స్మరణ చేసుకొనుచు ఈ క్యాండిల్ సర్వీస్ జరిగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నీకులకు తెలియపరిచినట్లుగా చూచిన ప్రాయముగా మేము ఉండినట్లుగా సహాయం చేయమని ఇదిగో తండ్రి జ్యోతి వెలిగించుండగా నీ కృపా కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెలిగిస్తూ ఉన్నాము. ఆమేన్. జాయ్ గారు కూడా వేదిక రావాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్క కుమారుని యొక్క Ephesians 6:1-3. Child, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment, with promise that it may be well with you and you may live long on the earth. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిరి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి యందు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. మరణాత. ప్రతి ఒక్క రెండు చేతులు పని చెప్పాలి. తర్వాత చెప్పు. నా పేరు అవంతిక. అందరికి మరణాత. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. యెహోవాను 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ఒకరిని మేడల ఒకరు పేదుగా లవారే అనేమా. రావాలి, త్వరగా రావాలి.
name is Jesus. I stay in the fourth class. కథనాందల పుస్తకాలు మత్తేసోత మార్పులో యోహానా పుస్తకాలు రోమియోలతో మొదట ఈ 2 కొరింథీ గలతీలతో ఎఫెసీయులతో ఫిలిప్పీలతో మొదటి తెస్సలోనియ 2 మొదటి తిమోతి 2 తీతు ఫిలెమోనుతో ఎబ్రియులతో యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యోధ ప్రకటన గ్రంథం. కొత్త నిబంధన పుస్తకాలు గురించి చెప్పాడు. 6th క్లాస్ పాత నిబంధన గ్రంథము నుండి పుస్తకం నుండి అమ్మ ఇంకెవరైనా రావాలి? చెప్పాలి ఆద్యము దేవుని వద్దకు వచ్చిన వెతువారు ఫలము దయ చేయును నమ్మవలే కదా. మీకు ఎవరైనా ఉన్నారా? సాసి అమ్మందరూ నాతో పాడండి. దేవలోకము నుండి ఉయ్యాలు దేవదూతలు వచ్చి దేవలోకం వెళ్ళ ఉయ్యాలు కదా. ఈసారి నాతో ఇయ్యాలో అనాలా? ఏంటి ఇయ్యాలో? దేవలోకము నుండి దేవలోకము నుండి ఇయ్యాలో దేవదూతలు వచ్చి దేవలోకం వెళ్ళిపోయే గగన మార్గం వెళ్ళ గనగన మోగేను గగన మార్గం వెళ్ళ ఇయ్యాలో గనగన మోగేను నా తండ్రి నా కోసం. స్టడీ 5th క్లాస్ 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకుండకూడదు. రెండవది విగ్రహాలను చేసి ఉండకూడదు. మూడవది నీ దేవుడైన యెహోవా నామమున ద్రవ్యముగా విశ్రాంతి దినములను తప్పక పరిచారించాలి. ఐదవది నీ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ ఎవరు మాట్లాడొద్దు. మరి కార్యక్రమంలోనికి వెళ్దాం. కార్యక్రమం ఎదురు కొనసాగించుకుందాము. మరి మన మధ్యలో మరి దైవ సేవకు లేని వారు ఉన్నారు. మరి అందరూ కూడా ఇప్పుడే శుభ్రంగా తినొచ్చి కూర్చున్నారు కాబట్టి కంగారు పడకండి. ఇంకా బోళ్ళు కార్యక్రమం ఉంది. క్రీస్తుని ఆరాధించే కార్యము ఇంకా మరి కొనసాగబడతా ఉంది కనుక అటు దాన్ని అసలైన మనిషిగా ఈ లోకమునకు వచ్చెను. ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే నా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే నా యేసుక్రీస్తు. మరణాత